వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. వైట్ కాలర్ టెర్రర్ ఎకో సిస్టమ్ సరికొత్తగా దేశవ్యాప్తంగా ఇది మ్యాసివ్ గా స్ప్రెడ్ చేయడానికి యూనివర్సిటీలు, డాక్టర్లు, విద్యావేత్తలు అందరూ రెడీ అయిపోయారు అనేటువంటి వార్త ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. అందులోనూ కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం పట్టుకున్నటువంటి 4 డాక్టర్లు చెప్తోంది ఏంటి? సైంటిఫిక్ గా ఉండాల్సినటువంటి ఒక విషయాన్ని మారణ హోమం సృష్టించడానికని ఎందుకని వాడుకుంటున్నారు? వెనకాల ఎవరున్నారు? ప్రతిదాని వెనకాల జైషే మహమ్మద్ తో పాటుగా పాకిస్తాన్ కూడా ఉందా? మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, 4 డాక్టర్లని పట్టుకున్నారు. దాంతో పాటుగా వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి విషయాలు, మాస్ గా చంపేయడానికి చూస్తున్నారు, ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు, డాక్టర్లు టెర్రరిస్టులుగా మారుతున్నారు. వీటన్నిటిని చూస్తుంటే మనం ఎక్కడున్నాం సార్ అసలు? అంటే మీరు చూస్తే టెక్నాలజీ అన్నది మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగించవచ్చు, మానవాళి యొక్క వినాశనానికి కూడా ఉపయోగించవచ్చు ఎక్కడ చూసినా కూడా. అదే మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చేసిన థియరీ ఆఫ్ రిలేటివిటీని మనము శాంతియుత ప్రయోజనాలకి ఉపయోగించుకోవచ్చు. అదే న్యూక్లియర్ బాంబుని జపాన్ మీద వేసినట్టు విఘాతానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ టెక్నాలజీ వెనకాల మనుషులు ఎవరున్నారన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీని మంచి మనుషులు ఉపయోగిస్తే అది మానవాళి యొక్క ప్రోగ్రెస్ కి, వాళ్ళ యొక్క అభివృద్ధికి ఉపయోగం అవుతుంది. అదే టెక్నాలజీని దుర్మార్గులు, విపరీతమైన ఆలోచనలు ఉన్నవారు వాడితే అది మానవాళి వినాశనానికి ఉపయోగపడుతుందని మనం చూసాం. పురాణాల్లో కూడా రాక్షసుల దగ్గర కూడా శక్తులు ఉండేవి, వాళ్ళు సమాజ విఘాతానికి దాన్ని ఉపయోగించేవాళ్ళు. అదే దేవుళ్ళ దగ్గర శక్తులు ఉండేవి, అవి సమాజ అభివృద్ధికి, మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగించేవాళ్ళు, ఆ రాక్షసుల్ని చంపడానికి ఉపయోగించేవాళ్ళు. సో సేమ్ పొజిషన్ ఇప్పుడు కూడా మనకు చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ వెనకాల జరిగిన ఇన్వెస్టిగేషన్ లోకి మీరు వెళితే మీరు అన్నట్టు 4 డాక్టర్లు, అందులో ముఖ్యంగా మనం 4 డాక్టర్లు, ఇంకొక డాక్టర్, ముఖ్యంగా మీరు మాట్లాడుతున్న డాక్టర్ వచ్చేసి గుజరాత్ లో అరెస్ట్ చేయబడ్డాడు. అతను వచ్చేసి బేసిక్ గా చైనాలో ఎంబీబీఎస్ చేసి, అంటే హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. ఆ తర్వాత గుజరాత్ లో ప్రస్తుతం ఉంటూ అతను ఆముదపు గింజల నుంచి రెసిన్ అనే ఒక అత్యంత విషపూరితమైన ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని పెద్ద పెద్ద చెరువుల్లో గాని, నదుల్లో గాని, ట్యాంకుల్లో గాని కలిపి మాస్ కిల్లింగ్స్ అన్నవి ఏదైనా దానికి ప్రయత్నించే ప్రయత్నంలో ఉండగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు అతన్ని ఒక టోల్ గేట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 2 పిస్టల్స్, తర్వాత ఒక 10 కేజీల క్యాన్ లో అతను 4 కేజీల క్యాస్టర్ ఆయిల్, ఆముదపు నూనెను తీసుకువెళ్తూ ఉంటే అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతని దగ్గర నుంచి జరిగిన విషయాలు ఏంటంటే ఈ విధంగా అతను ప్రయత్నిస్తున్నాడు అన్నది. సో ఇది ఒక డాక్టర్ యొక్క చరిత్ర. ఆ డాక్టర్ని పట్టుకున్న తర్వాత ఇంకొక 2 యూపీకి సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ తర్వాత. సో ముఖ్యంగా అది కాకుండా మనం ఒకసారి వెనక్కి వెళితే కశ్మీర్లో జరిగిన సంఘటనలు ఏవైనా మీరు యాక్చువల్గా కశ్మీర్లో చూసుకుంటే 19వ తారీఖున శ్రీనగర్ యొక్క అవుట్స్కర్ట్స్ లో పోస్టర్స్ వెలిసాయి. అక్కడ పోస్టర్స్ అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో ఏదైతే జైషే మహమ్మద్ మీద భారతదేశం పెద్ద మొత్తం మీద వారికి విఘాతాన్ని కలిగించిందో, మౌలానా మసూద్ అజర్ యొక్క ఫ్యామిలీని అంతా కూడా అంతమొందించిందో, ఆ జైషే మహమ్మద్కు చెందిన పోస్టర్లు కొన్ని అక్కడ అపియర్ అయ్యాయి. సాధారణంగా ఈ పోస్టర్లు అన్నవి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్పుడప్పుడు పెడుతుంటారు. కానీ ఈ జైషే మహమ్మద్ను ప్రోత్సహిస్తూ వాళ్లను మెచ్చుకుంటూ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటున్నామన్న పోస్టర్లు అక్కడ వెలిసాయి. సాధారణంగా ఇది పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ముఖ్యంగా మన కర్నూలుకు ప్రాంతం చెందిన ఒక ఎస్ఎస్పి అక్కడ పోస్టింగ్ లో ఉన్నాడు. అతని పేరు జీవీకే సందీప్ చక్రవర్తి. ఆ అబ్బాయి ఇక్కడ ఎస్ఎస్పిగా పనిచేస్తున్నాడు, జేఎండ్కే కార్డర్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. అతనికి ఇప్పుడే 6 సార్లు అతనికి గ్యాలంటరీ మెడల్స్ కూడా వచ్చింది. ఆ వ్యక్తి నా ప్రాంతంలో ఇటువంటి పోస్టర్లు కనిపించడం ఏంటి అన్నది దాని మీద తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఎవరు అతికించారు ఈ పోస్టర్లు, దీని వెనకాల భాగోతం ఏంటి, ఆ తర్వాత సీసీటీవీ కెమెరాస్ వీటిలన్నింటినీ చేస్తే ఒక 3 ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ని అరెస్ట్ చేశారు. అంటే ఎవరైతే ఈ పోస్టర్లను అక్కడ పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా ఒక 8 రోజుల తర్వాత ఇంకొక 2ని అరెస్ట్ చేశారు.
వీళ్ళందరూ కూడా ఓజీడబ్ల్యూస్ అంటారు వీళ్ళని. ఉమ్, అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. అంటే టెర్రరిస్ట్ గా పనిచేసే వాళ్ళు, అంటే మన ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ లాగా. నక్సలైట్స్ తీసుకుంటే ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆ విధంగా వీళ్ళు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. ఈ 5గురిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఏం చేశారంటే 6వ తారీఖున యూపీలోని సహరాన్పూర్ అనే ప్రాంతంలో ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఆ డాక్టర్ పేరు ఆదిల్ అహ్మద్ అథర్. అతను యాక్చువల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత అనంతనాగ్ లో పనిచేశాడు. ఆ తర్వాత ప్రస్తుతం సహరాన్పూర్ యూపీలో అక్కడ డాక్టర్ గా పనిచేస్తాడు. ఉమ్, అతన్ని పట్టుకొని అతన్ని ఇంట్రాగేట్ చేసి, అతని ఇల్లు అనంతనాగ్ లో ఉంది కాశ్మీర్ లో. అతని ఇంటిలోకి వచ్చి అతని అల్మారా అది చెక్ చేస్తే అందులో లేటెస్ట్ బ్రాండ్ న్యూ AK-47 రైఫిల్ దొరికింది. ఆ తర్వాత దానితో పాటు అమ్యునిషన్ దొరికింది. సో అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఏమైందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు వచ్చి హర్యానా పోలీసులతో కలిసి డాక్టర్ ముజమిల్ షకీల్ అనే డాక్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ డాక్టర్ ముజమిల్ షకీల్ అనే అతను కూడా కాశ్మీర్కు చెందిన వ్యక్తి. ఉమ్, అతను ప్రస్తుతం ఫరీదాబాద్ లో ఉన్న కాలేజ్ అల్ఫలా కాలేజ్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్, అక్కడ డాక్టర్ గా పనిచేస్తాడు. అతని ఇన్ఫర్మేషన్ తో ధుజ్ అనే ఒక విలేజ్ ఉంది ఫరీదాబాద్ లో. దానిలో రేడ్ చేస్తే అక్కడ సుమారుగా 2900 కిలోల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది. అందులో సుమారుగా 353 కిలోల అమోనియం నైట్రేట్. అమోనియం నైట్రేట్ అంటే అది మామూలుగా మనం ఎరువులుగా ఉపయోగిస్తుంటాం, రైతులు ఉపయోగిస్తుంటారు. యూరియా లాగానే నైట్రోజన్ ఫిక్సేషన్ కి ఈ అమోనియం నైట్రేట్ ఉపయోగిస్తుంటాం. ఆ అమోనియం నైట్రేట్ కూడా ఎక్స్ప్లోజివ్ గా మనం ఉపయోగించవచ్చు. దానిలో ఎక్స్ప్లోజివ్ ఆయిల్ తర్వాత డిటోనేషన్ చేయగలిగితే, సాధారణంగా ఈ అమోనియం నైట్రేట్ మీకు మైనింగ్ లో వాడుతుంటారు. ఆ తర్వాత రోడ్ లేయింగ్ అప్పుడు, మనం రోడ్లు వేస్తున్నప్పుడు వాడతారు. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్లను వాటిలను బ్లాస్ట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. సో ఈ విధమైన అమోనియం నైట్రేట్ ఇంత పెద్ద క్వాంటిటీలో అక్కడ దొరకడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళా ఇంకొక డాక్టర్ని, ఉమర్ నబీ అన్న డాక్టర్ మీద వీళ్లకు డౌట్ ఉంది. ఆ ఉమర్ నబీ అనే డాక్టర్ ఈ ఏదైతే ఈ అల్ఫలా అతను అక్కడే పనిచేస్తాడు సేమ్. ఉమ్, ఉమ్, కానీ వీళ్లను పట్టుకున్నారని తెలియగానే ఆ ఇద్దరు డాక్టర్ల అథర్ తర్వాత ముజమ్మిల్ వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. దాంతో ఇతను ఏం చేశాడంటే ఒక I-20 కారులో కొంత ఎక్స్ప్లోజివ్ తీసుకొని అక్కడి నుంచి తప్పించుకొని అతను 10వ తారీఖు ఉదయం ఢిల్లీ అవుట్స్కట్స్ లో చేరుకున్నాడు. మధ్యాహ్నం 3:30కి రెడ్ ఫోర్ట్ పార్కింగ్ లో వెహికల్ పెట్టాడు. ఆ తర్వాత అక్కడ ఏం చేశాడో ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు, కానీ మళ్ళా అరౌండ్ 6:30కు అక్కడ పార్కింగ్ నుంచి బయటకు వచ్చి 6:50కి సాయంత్రం రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఎక్కడైతే ఉందో దాని గేట్ నెంబర్ 1 దగ్గరికి రాగానే అక్కడ బ్లాస్టింగ్ అయ్యి ఈ ఉమర్ నబీ అనే వ్యక్తి ఆ బ్లాస్ట్ లో చనిపోయాడు. ఈ బ్లాస్టింగ్ యొక్క ప్రభావం వల్ల ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ కూడా అయ్యి, తర్వాత ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అంటే ఈ కార్ యొక్క గ్లాస్ పీసెస్ కావచ్చు, ఇవన్నీ వీటి వల్ల సుమారుగా అక్కడ ఒక 8 మంది చనిపోవడం జరిగింది. ఇది అక్కడ జరిగిన విషయం. సో ఈ విధంగా 2 డాక్టర్లను అరెస్టు, 3వ డాక్టర్ ఈ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే లక్నో దగ్గర ఇంకొక డాక్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ పేరు షమీం షాహిద్. ఈవిడ కూడా అల్ఫలా కాలేజీలోనే పనిచేస్తుంది, కానీ ఆవిడని అరెస్ట్ చేసింది అక్కడ. ఆ తర్వాత ఆవిడ వెహికల్ నుంచి ఒక AK-47 రైఫిల్, ఒక పిస్టల్ కూడా రికవర్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ నేను చదివిన దానిలో బట్టి ఈవిడ జైషే మహమ్మద్ యొక్క యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈవిడ ప్రయత్నిస్తారు. ఈ అందరు డాక్టర్లు తీసుకుంటే ఈవిడే పెద్దది అందరికన్నా. ఐ థింక్ షీ పాస్డ్ అవుట్ ఇన్ 2002. అలహాబాద్ మెడికల్ కాలేజీలో ఈ అమ్మాయి చదువుకుంది. తర్వాత అల్ఫలా యూనివర్సిటీలో పనిచేస్తుంది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే వైట్ కోట్లు ధరించిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ వైట్ కాలర్ టెర్రరిజం ని ప్రమోట్ చేస్తున్నారన్నది మనం చూడవచ్చు. సో ఇది ఇలా జరుగుతుంటే నా అక్కడ చెప్పినట్టు డాక్టర్ ని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? గుజరాత్. ఈ తీసుకొని వెళుతున్న అతను డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్, ఇతన్ని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను చైనాలో MBBS చదువుకున్నాడు. చైనాలో MBBS చదువుకొని అతనికి వచ్చి అతని దగ్గర గ్లాక్ పిస్టల్స్, తర్వాత వచ్చేసి ఒక బరెట్టా,
ఆ తర్వాత వచ్చేసి అమినేషన్, 4 కిలోల క్యాస్టర్ ఆయిల్ తీసుకెళ్తూ అతను దొరికాడు. సో అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్న తర్వాత ఇంకొక ఇద్దరు యూపీ నుంచి కూడా వెతికారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విధమైన ఇన్వెస్టిగేషన్ ఈ స్టేజ్ లో ఉంది, ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతుంది. దీని వెనకాల సుమారుగా ఒక 12 మంది దాకా ఉన్నట్టుగా సస్పిషన్ ఇప్పటి వరకు. ఇందులో ఇంతమందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మనం చూడాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ఇందులో మీరు ఒక్కసారి భారతదేశంలో జరిగిన బ్లాస్ట్ గురించి చూస్తే 2005 నుంచి 2013 వరకు చూస్తే మోస్ట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ బయట జరిగిన బ్లాస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కావచ్చు, వారణాసి కావచ్చు, ముంబై కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పూణే కావచ్చు, వీటన్నిటిలో కూడా బ్లాస్ట్లు జరిగాయి. మన దగ్గర కూడా జరిగాయి. మీకు జామా మస్జిద్ కావచ్చు, లేకుంటే గోకుల్ చాట్ కావచ్చు, లేకుంటే లుంబిని పార్క్ కావచ్చు, ఇలాంటి దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇవన్నీ జరిగాయి. కానీ 2013 తర్వాత కశ్మీర్ వదిలేసి మిగతా చోట ఎక్కడ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. 2013 తర్వాత ఆ తర్వాత అక్కడ కశ్మీర్లో జరిగాయి. మీకు పఠాన్కోట్ కావచ్చు, ఉరీ కావచ్చు, లేకుంటే పుల్వామా కావచ్చు. కానీ అవుట్ సైడ్ కశ్మీర్ జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన అంటే 2013 తర్వాత అతి పెద్ద బ్లాస్ట్ ఏదైనా ఉంటే అది ఈ బ్లాస్ట్. మరి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటన్నది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దీని వెనకాల జైషే మహమ్మద్ ఉందా, లేకుంటే ఐసిస్ ఉందా, లేకుంటే ఆల్ ఖైదా ఫ్రాంచైజీస్ ఏవైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా వస్తున్న పేరు ఏంటంటే అన్సా గద్వతుల్ హింద్. అంటే ఇది ఒక ఆల్ ఖైదా యొక్క ఫ్రాంచైజీ అన్నట్టుగా కూడా మనకు పేరు వినిపిస్తుంది. బురాన్ వానీ ఎవరైతే కశ్మీర్ లో చంపబడ్డాడో, బురాన్ వానీ చాలా పెద్ద పేరు ఉన్న టెర్రరిస్ట్, అతను లోకల్ బురాన్ వానీ. అతన్ని చంపినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తులో అక్కడ గొడవలు జరిగాయి బురాన్ వానీ కిల్లింగ్ తర్వాత. సో అతను స్థాపించిన ఈ యొక్క సంస్థ యొక్క పని లేకుంటే ఈ షహీన్ నుంచి జైషే మహమ్మద్ అన్నది కొత్త ఎస్టాబ్లిష్మెంట్ పెట్టడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయా, వీళ్ళు ఏ విధంగా రాడికలైజ్ అవుతున్నారు, వీళ్లకు ఏ విధంగా ఈ విధమైన భావజాలం కానీ ఈ విధమైన మోటివేషన్ కానీ దొరుకుతుంది, ఇవన్నీ కూడా మళ్ళా పెద్ద పెట్టున చర్చకు వచ్చాయి ఈ సందర్భంగా. కానీ యాక్చువల్గా మన కర్నూలు వాసి అయిన చక్రవర్తి గనుక ఆ నిర్ణయం తీసుకోకుంటే, అంటే ఆ పోస్టర్ వెనకాల ఎవరున్నారన్న ఒక క్యూరియాసిటీతో అతను ఇంట్రాగేషన్ గనక చేయకుండా ఉంటే, ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉంటే, ఈ మొత్తం లింకేజ్ ఎక్కడి వరకు వచ్చి ఇంకా ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో భారతదేశానికి అన్నది మనం కూడా ఆలోచించాల్సిన అంశం. అందుకనే చిన్న ఇంటెలిజెన్స్ దొరికినా కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నది చాలా ముఖ్యం పోలీసులో. డోంట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్ అంటాం. చిన్న విషయమైనా కూడా దాన్ని పట్టుకొని తీగ లాగితే డొంక కదులుతుంది అంటాం కదా, ఇది. సో పోస్టర్ ని లాగితే ఇంత డొంక కదిలింది. సో యాక్చువల్ గా మనం వీ షుడ్ అప్రిషియేట్ ది సెక్యూరిటీ ఫోర్సెస్ అటు. ఎందుకంటే లేకుంటే ఏమయ్యేది, 2900 కిలోల యొక్క అమోనియం నైట్రేట్ తో ఎక్స్ప్లోజన్స్ చేసింటే ఎంతమంది ప్రాణాలు పోయాయి. తర్వాత ఈ డాక్టర్ ని గుజరాత్ లో అరెస్ట్ చేయకుంటే ఆ రిసిన్ అన్న పాయిజన్ తో ఎంత పెద్ద పెట్టున అతను ఏ విధంగా ప్రాణహానికి పాల్పడేవాడు, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. సో దానివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఈ విధమైన మూమెంట్స్ కానీ, ఈ విధమైన అనుమానాస్పదంలో తిరుగుతున్న వ్యక్తులు కానీ, ఈ విధమైన రాడికలైజేషన్ భావాలు కలిగిన భావ ప్రకటన కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైనా కనిపిస్తే వారి మీద నిఘా ఉంచడం చాలా అవసరం. ఆ సంబంధిత వ్యక్తుల గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి, పోలీసులకి తెలియజేయడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ అల్ఫలా యూనివర్సిటీ తీసుకుంటే ఈ విధమైన వాళ్ళ చర్యలు అన్నవి తెలుస్తూనే ఉంటాయి. సో దాన్ని మనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ యూనిట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది చాలా ముఖ్యం. చాలా మంది మనకెందుకులే అనుకుని వదిలేస్తారు. కానీ చూడండి, ఆ విధంగా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అందుకనే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు, దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్ అన్నారు. సాధారణంగా ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారంటే ఏదో ఒక పెద్ద యాక్షన్ జరుగుతున్నట్టు. మీరు అక్కడ చూసినా కూడా ముందు ఆపరేషన్ సింధూర్ కు ముందు కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళా నిన్న కూడా భూటాన్ లో ఆయన థింపోలో ఉండి అక్కడ మాట్లాడారు. విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఆల్ ది కాన్స్పిరేటర్ టు జస్టిస్ అన్నారు. ఆ తర్వాత అమిత్ షా గారు అక్కడికి వెళ్ళి స్పాట్ వెరిఫికేషన్ చేయడము, తర్వాత లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రుల్ని సందర్శించడము, తర్వాత
ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, తర్వాత పోలీస్ ఏజెన్సీస్ అందరితో డిస్కషన్స్ జరపడము, యాక్షన్ ప్లాన్ త్వరగా ఇవ్వండి, రిపోర్ట్స్ త్వరగా ఇవ్వండి అని కూడా ఆయన ఈరోజు అన్ని సంస్థలను ఆదేశించడం జరిగింది. సో ఏదో ఒకటి ఇది జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ డెఫినెట్ గా వాళ్ళ మీద జరిగిన దాడులకి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ మీద మనం చేసిన జైషే మహమ్మద్ మౌలానా మసూద్ అజర్ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ స్ట్రాటజిక్ లొకేషన్స్ కావచ్చు, వాళ్ళ ప్లేన్స్ కావచ్చు, చాలా పెద్ద పెట్టున వాళ్ళకి నష్టం జరిగింది. సో దానితో ఏ విధంగా అయినా మళ్ళా భారతదేశానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న వాళ్ళ సంకల్పానికితోనే ఈ విధమైన ఈ స్లీపర్ సెల్స్ అంటాం వీటిని. ఈ స్లీపర్ సెల్స్ మళ్ళా యాక్టివేట్ అవుతున్నాయి. దానికి ఒక ఉదాహరణ ఈ డాక్టర్ల స్లీపర్ సెల్ ఏదైతే ఉందో వాళ్ళు యాక్టివేట్ అవ్వడం. సో వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అన్నది నా ఇనిషియల్ దీంట్లో అనాలిసిస్ లో మీకు చెబుతాను. సార్, ఇప్పుడు పహల్గామ్ లో కూడా అక్కడ జరిగిన అటాక్ కూడా వాళ్ళ పేరు అడిగారు, మతం అడిగారు, ఆ తర్వాతే కాల్చి చంపారు అనేది. ఇప్పుడు కూడా పట్టుకున్నటువంటి ఈ డాక్టర్ రెసిన్ ని తయారు చేస్తున్నాడు. ఆయన కూడా టెంపుల్స్ లో కూడా దాన్ని స్ప్రెడ్ చేయాలి, తీర్థరూపంలో ఇవ్వాలి అనేటువంటి ప్లాన్ ఉంది. అంటే కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక ఇండియన్స్ నో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉండేటువంటి పబ్లిక్ నో వాళ్ళని కాదు, టార్గెటెడ్ గా అటాక్స్ చేయాలి అనేటువంటి ఒక భావన ఉంది అనేది ఉంది సార్. అంటే ఏమవుతుందంటే ఈ విధంగా మొత్తం ప్రపంచంలోని ఉగ్రవాదం తీసుకున్నా కూడా అందులో అంతా కూడా బేసిక్ గా ఎవరి డామినేషన్ ఉండాలి సమాజంలో అన్నది ముఖ్యంగా మీరు చూసుకోండి. సో అందులో ప్రధానంగా పాకిస్తాన్ అన్నది మనకు ఎప్పటి నుంచో 1947 నుంచి కూడా ఈ విధమైన భావజాలం. ఎందుకంటే కశ్మీర్ మా భూభాగం అంటూ వాళ్ళు అంటుంటారు. ఎందుకంటే కశ్మీర్ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ లో కూడా అనేక సార్లు వాళ్ళు లేవనెత్తుతూ ఉంటారు. సో ఆ విధంగా పాక్ ఆక్యుపైడ్ కశ్మీరు, వాళ్ళు ఆజాద్ కశ్మీర్ అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. తర్వాత ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితి చాలా అధ్వానంగా ఉంది. సో అక్కడి ప్రజలను వాళ్ళ వైపున ఉంచుకోవాలంటే భారతదేశం మీద ఏదైనా చేస్తే అక్కడ ప్రజలు మాతో ఉంటారు అన్నది వాళ్ళ అభిప్రాయం. అందువల్ల వాళ్ళు గవర్నెన్స్ లోను అడ్మినిస్ట్రేషన్ లోను ఫెయిల్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా భారతదేశం మీద ఈ విధమైన అటాక్స్ చేసి అక్కడ ప్రజల యొక్క సపోర్ట్ ను తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. కానీ మనం చూసాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా విపరీతంగా ప్రజలు గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఉన్నారు. బలూచిస్తాన్ లో తీసుకుంటే మీకు అదే పరిస్థితి. తర్వాత వచ్చేసి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న తాలిబాన్ కి తర్వాత వచ్చేసి పాకిస్తాన్ ఫోర్సెస్ కూడా అటాక్స్ జరుగుతున్నాయి. సైబర్ పఖ్తూనిస్తాన్ కూడా అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. సో ఖైబర్ పఖ్తూనిస్తాన్ ఇక్కడ కూడా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఏంటంటే నలుదిక్కుల వాళ్ళ వ్యతిరేకతను వాళ్ళు చూస్తున్నారు. సో ఇటువంటి సమయంలో భారతదేశానికి ఏదైనా చేయాలి అన్నది ఒకటైతే, కొంతమంది అంటే అందరినీ మనం ఎప్పుడు కూడా మనం దోషం చేయకూడదు. కొంతమంది ఈ విధంగా అంతకుముందు చూస్తే మీకు ఐసిస్ లో జాయిన్ అవ్వాలని చెప్పి చాలా మంది సిరియాకు వెళ్ళిపోయారు. అప్పుడు మీరు చూశారు మహారాష్ట్రలో కళ్యాణ్ నుంచి 3 ఇంజనీర్లు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి చాలా మంది వెళ్ళి ఐసిస్ లో వెళ్ళి జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా మనం చూసాం. సో ఆ విధంగా ఒక రకమైన బ్రెయిన్ వాషింగ్ అంటాం దీన్నే భాషలో రాడికలైజేషన్ అంటాం. రాడికలైజేషన్ అన్నది చాలా ప్రాంతాల్లో జరుగుతుంటుంది. సో ఈ రాడికలైజేషన్ ని మనం ఆపగలగాలి. ఎందుకంటే ఈ విధంగా హైలీ సోఫిస్టికేటెడ్ పీపుల్, అంటే ఇప్పుడు ముఖ్యంగా దీని గురించి మాట్లాడాలంటే ఇంతవరకు చాలా మంది టెర్రరిస్ట్ కి వెళ్ళిన వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వెళ్ళారు చాలా మంది. ఫస్ట్ టైం డాక్టర్స్ ఇంతమంది కలిసి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అంటే వైట్ కోట్లు వేసుకోవాల్సిన వాళ్ళు ఈ విధంగా వైట్ కోట్ టెర్రరిజాన్ని ఈ విధంగా ప్రమోట్ చేయడం, వైట్ కాలర్ టెర్రరిజాన్ని ప్రమోట్ చేయడం అన్నది చాలా దురదృష్టకరం, చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే వీళ్ళంతా కూడా హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ అనుకుంటుంటాం. కానీ ఇంటెలెక్చువల్ పీపుల్ ని ఎప్పుడైతే రాడికలైజ్ చేశామో దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర, వీళ్ళకి తెలిసిన విషయాలను, ఫర్ ఎగ్జాంపుల్ ఆముదాన్ నుంచి ఈ విధంగా రెసిన్ తయారు చేసి దాన్ని చేయాలన్న ఒక దుష్ట సంకల్పన ఏ విధంగా డాక్టర్కి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. సో ఇది ప్రమాదకరం. లేకుంటే ఏంటంటే టెక్నాలజీకి సంబంధం లేని వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ తో ఏదో ఒకటి చిన్నపాటి డ్యామేజ్ చేయాలని చూస్తారు. కానీ ఈ టెక్నాలజీలో ఉన్నవాళ్ళు హైలీ సాఫిస్టికేటెడ్ పీపుల్, వీళ్ళంతా కూడా మనం చూస్తే ఒసామా బిన్ లాడెన్ వాజ్ అన్ ఇంజనీర్. సో అందువల్ల ఆ టెక్నాలజీని ఉపయోగించి ప్లేన్లను హైజాక్ చేసి వెళ్ళి ట్విన్ టవర్స్ ను కొట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది చూడండి, బికాస్ ఆఫ్ హిస్ టెక్నికల్ నాలెడ్జ్.
అవును. సో ఆ విధంగా అల్ ఖైదా సెకండ్ జర్వార్ అని ఉండేవాడు, ఆయన డాక్టర్. సో ఈ విధంగా హైలీ టెక్నికల్ పీపుల్, హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ ఈ విధంగా చేయడం అన్నది చాలా ప్రమాదకరం. సో దాన్ని మనం కనిపెట్టాలి. అందరూ కూడా దీన్ని ఎక్కడో ఒక చోట ఆపగలగాలన్నది మనం ఆలోచించాలి. సో స్లీపర్ సెల్స్ అంటే ఇప్పటిదాకా చూసుకున్నది ఒక పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. లేకపోతే Yeah. చదువుకున్న వాళ్ళు కాదు అనేది ఎక్కడో విలేజ్‌ల నుంచి వస్తారు అనుకుంటే, వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ మన పక్కనే ఉన్నారు. అది కూడా యూనివర్సిటీ వేదికగా ఉన్నారు. ఆ యూనివర్సిటీకి చెందినటువంటి 5గురు డాక్టర్లు ఉన్నారు అంటే, ప్రతి ఒక్కరిని ఇప్పుడు అనుమానించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం సేఫ్‌గా ఉన్నామా అంటే, మన చుట్టుపక్కల ఎవరున్నారు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఎంత అలర్ట్‌గా ఉన్నప్పటికీ, క్లూస్ టీమ్ కావచ్చు, లేకుంటే ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నప్పటికీ, మనంతట మనం ఎలా అవేర్‌నెస్‌తో ఉండాలంటారు సార్? అదే నేను చెప్పాను కదా, బేసిక్గా ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ రాడికలైజేషన్ నుంచి ఆఫ్ చేయడం. ఎక్కడైతే ఈ రాడికలైజేషన్ జరుగుతుందో దాన్ని మనం నిఘా పెట్టి వాటిని ఆపడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 2006వ సంవత్సరంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో పనిచేస్తున్నప్పుడు ఎల్లోరా దగ్గర ఇలాగే చాలా మందిని పట్టుకోవడం జరిగింది. అందరూ సుమారుగా 16 AK-47లు, RDX ఇవన్నీ కూడా సీజ్ చేశాం అక్కడ. అక్కడ చూస్తే అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఎలక్ట్రీషియన్స్, లేకుంటే చిన్న మేస్త్రి పని చేసేవాళ్ళు, తాపీ పని చేసేవాళ్ళు, చిన్న చిన్న పళ్ళ దుకాణంలో పనిచేసేవాళ్ళు, ఫ్రూట్ వెండర్స్ వీరుండేవాళ్ళు బేసిక్. కానీ ప్రస్తుతం మీరు అన్నట్టు ఇప్పుడు చూస్తే వీళ్ళు హైలీ సాఫిస్టికేటెడ్ పీపుల్. అంటే మంచి మంచి మెరిట్ లో వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న డాక్టర్స్ వీళ్ళు. అలహాబాద్ మెడికల్ కాలేజీలో చదువుకున్నవాడు, ఇంకొక వ్యక్తి చైనాకు వెళ్ళి చదువుకున్నాడు. సో ఈ విధంగా చూస్తే వీరందరూ కూడా ఏ విధంగా ఇటువంటి రాడికలైజేషన్ లేకుంటే బ్రెయిన్ వాషింగ్ కు గురి అవుతున్నారు, వాళ్ళలో ఉన్న ఈ విధమైన మోటివేషన్ ఏంటి, వీళ్ళను ఈ విధంగా ప్రవృత్తం చేయడం ఏంటి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా వీళ్ళందరి యావరేజ్ ఏజ్ చూసుకుంటే ఒక 23-24. సో వీళ్ళందరూ కూడా బ్రావడో, ఏదో ఒకటి చెయ్యాలి అన్నది కూడా యూత్ లో ముఖ్యంగా ఉంటది. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ కన్నా డిస్ట్రక్టివ్ చేయడం చాలా సులభం. తర్వాత ఏంటంటే ఈ వెబ్సైట్స్ కానీ ఈ ఇంటర్నెట్ లో కానీ మీకు ఏం కావాలంటే అది దొరకడం, ఇది కూడా చాలా ప్రమాదకరం. తర్వాత ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ కావచ్చు, జెమినై కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం ఏం అడిగితే అది దాన్ని, ఎందుకంటే అది ప్రాణం లేని టెక్నాలజీ. సో మీరు ఏది అడిగితే అది ఇస్తుంది. అది ఎందుకు ఉపయోగపడుతుందని ఇట్ ఈస్ నన్ ఆఫ్ ఇట్స్ కన్సర్న్. సో ఈ విధంగా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఇటువంటి వాళ్ళ వల్ల ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. సో మీరు అన్నట్టు అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ ఇటువంటి భావజాలం ఉన్నవాళ్ళు, ఇటువంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, ఇటువంటి వ్యక్తుల యొక్క సమాజంలో వాళ్ళు మసలుతున్న విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, వీటన్నిటి మీద అందరూ కూడా జాగ్రత్తగా గురి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రవృత్తి గల వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే నేను ఇంతకు ముందు చెప్పినట్టు పోలీసులకు కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయడం అనేది చాలా అవసరం. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్ వీటన్నిటి కూడా చెకింగ్స్ అవన్నీ కూడా చాలా ఇదిగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజులు జరుగుతాయి, తర్వాత మళ్ళా మామూలుగా యథాస్థితికి వచ్చేస్తాం మనం. కానీ ఇటువంటి స్లీపర్ సెల్ కి వాళ్లకు స్లీప్ లేకుండా చేయాలంటే మనమందరూ స్లీప్లెస్ గా మనం ఉండాలి. సో స్లీపర్ సెల్స్ ని వాళ్ళు పడుకున్న వాళ్ళని మనం పడుకొనిస్తే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మేల్కొంటారు. కాబట్టి మనం మెలకువగా ఉండి ఈ స్లీపర్ సెల్స్ ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇది నేను అనుకోవడం. Yes, sir. Thank you so much, sir. Thank you, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.